హాయ్ అండి, అందరికీ ఎంతో ఇష్టమయ్యే పానీపూరి ఈ విధంగా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. క్విక్గా చేసుకోవచ్చు. ఇప్పుడు ముందుగా పొటాటోస్ను బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పానీ కోసం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం, కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇది వడగట్టుకోవాలి. ఇందులోకి వాటర్, చింతపండు రసం వేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ కోసం బంగాళాదుంపని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. అలాగే అందులోకి ఉప్పు, కారం, ఆనియన్స్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇన్స్టాంట్ పూరీలండి, ఇవి డిమార్ట్లో నుంచి తీసుకొచ్చాను. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకొని అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా స్టఫింగ్ ఆనియన్స్ వేసుకొని అలాగే ఇట్లా స్టఫింగ్ చేసుకొని తినాలి. అంతే టేస్ట్.